అందరికీ శుభోదయం. ఈరోజు బుధవారము, సౌమ్యవారం అని కూడా అంటారు. ఈ బుధవారానికి అధిపతి, బుధగ్రహానికి అధిపతి, బుధవారానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. బుధగ్రహం జాతకంలో బలంగా ఉంటే ఆ మనిషి తెలివితేటలు, మానసిక దృఢత్వము, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచి రైటింగ్ ఉంటుంది, మంచిగా ఇతర ఇరుగు పొరుగు వారితో సంబంధాలు బాగుంటాయి. కాబట్టి జాతకంలో ఎవరికైతే బుధగ్రహం చాలా బలంగా ఉంటుందో వారంతా జీవితంలో చాలా పైకి వస్తారు. ఇక పోతే బుధవారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే ప్రియంగు గుళికాశామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. ముఖ్యంగా బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి అని చెప్పాను కదా, కాబట్టి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో సహా విష్ణు సహస్ర పారాయణం చేసుకోగలిగితే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే స్త్రీ సూక్తం పారాయణ చేయగలిగిన వాళ్ళు చేసుకుంటే కూడా మంచి, పురుష సూక్తం స్త్రీ సూక్తం పారాయణ చేసుకోగలిగితే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ అందరికీ వీలు కాదు కాబట్టి విష్ణు సహస్రనామం చాలా సులభంగా ఉంటుంది. మీరు వినాలనుకున్నా, ఎవరైతే పారాయణ చేయలేకపోతే శుభలక్ష్మి క్యాసెట్ యూట్యూబ్లో పెట్టుకొని విని విష్ణు సహస్రనామ పారాయణం వినవచ్చు. లేదా భక్తి టీవీలో ప్రతిరోజు వస్తుంటుంది సాయంత్రం కూడా, అలాగైనా వినవచ్చు మీరు. కాబట్టి తప్పకుండా ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన ఈ పారాయణ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల కమ్యూనికేషన్ స్కిల్స్, చదువులో ఉద్యోగంలో రాణించడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం గణపతికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. గణపతి ఈ ప్రపంచం అంతా కూడా హరితమయమైందనమాట. అంటే సూర్యకిరణాల వల్ల ప్రతి చెట్టు, పుట్ట, గుట్టు, ప్రతి వస్తువు కూడా గ్రీన్ అంటే ఆకుపచ్చతో నిండి ఉంటుంది. ఆకుపచ్చదనం అంటేనే మనిషికి ప్రశాంతత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రశాంతత రావాలంటే సూర్యారాధన మాఘమాసంలో అధిక శుభఫలితాలు ఇస్తాయి. బుధవారం రోజు ఉదయం సూర్యారాధన చేయడము, అలాగే బుధగ్రహానికి సంబంధించిన గరిక, కచ్చదాన్ని అంటే గరికతో శ్రీ మహాగణపతిని ఆరాధన చేస్తే అధిక శుభఫలితాలు ఇస్తాయి. బుధగ్రహానికి గణపతికి పూజ చేసే ముందు కొబ్బరి నూనెతో మట్టి ప్రాంతంలో దీపారాధన చేయండి. అలాగే ఓం గం ఐం గణపతి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. మీ పిల్లల చేత జపం చేయించండి. అలాగే గణపతికి కొబ్బరి అటుకులు బెల్ల ప్రసాదంగా సమర్పిస్తే మంచి జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెడతారు. ముఖ్యంగా పిల్లలు 1 సంవత్సరం పాటు గణపతిని ఓం గం ఐం గణపతి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయిస్తే అనలేని జ్ఞాపకశక్తి, తెలివితేటలు విద్యలో బాగా రాణిస్తారు. తప్పకుండా ప్రయత్నించుకోండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాత్యం వాక్పుడు